నమస్కారం రైతు మిత్రులారా, నా పేరు కళాసుందర్ రెడ్డి. మరి నల్గొండ జిల్లా కనగనమండలం ధరేశ్వరం గ్రామం. రైతు మిత్రులారా, మీరు చూసే ఈ వరి వచ్చేసి దాన్ 87 అండి. దాన్ 87 హార్వెస్టింగ్ అయితుందండి. అక్కడ మిషన్ వచ్చింది, ఇప్పుడు చూస్తున్నారు కదా. అక్కడ మిషన్ వచ్చింది, హార్వెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు. మొత్తం హార్వెస్టింగ్ అందరిది అయిపోయింది. సో ఈరోజు తారీఖు వచ్చేసి 23 మే 2026 అండి. హార్వెస్టింగ్ చూపిస్తున్నానండి ఇక్కడ. ఇదిగో ఎత్తుంది పంట అనేది చూడండి. మధ్యస్థ రకం సన్నగింజ అండి. కంకికి వచ్చేసి 400 గింజలు ఉంటాయి. 350 నుంచి 420, 430 దాకా కూడా ఉన్నాయి కొన్ని కొన్ని గింజలు. సో ఇది ఇండియా ఇండియా అండ్ జపాన్ వాళ్ళ రెండింటిని క్రాస్ చేసిన కొత్త రకం అండి ఇది. కంకి పొడవు చూపిస్తాను మీకు ఇప్పుడు, ఇదే లైవ్లో దింపేసి చూడండి. కంకి పొడవు ఎట్లుందా హ్యాండ్లా, ఇది లైవ్ అండి. ఇది పరంగా అక్కడ హార్వెస్ట్ అవుతుంది, ఇక్కడ చూపిస్తున్నాను. నా అందాజ ప్రకారం అయితే నాకు 32 నుంచి 35 క్వింటాల దాకా వస్తుందా అనిపిస్తుందండి. అట్లాంటి మచ్చ కానీ ఏం లేదండి దీని మీద. మొత్తం మారిపోయింది. గింజ చాలా నీట్గా ఉందండి ఈ రకంకి. దీని ప్రత్యేకతలు అండి, ఇది 50 రోజుల నారుగు నాటుకోవచ్చు అండి. రబీలా ఖరీఫ్‌లో మాత్రం ఒక్క బస్తా యూరియా వేయకుండా కూడా పండియొచ్చు అండి. అది స్పెషాలిటీ. జ్యోతి మేడం గారు నాకు చెప్పారు. సో అదే మీకు చెప్తున్నాను. రబీలో మోతాజు కానీ చాలా తక్కువ యూజ్ చేయొచ్చు అనమాట. ఖరీఫ్‌లో మాత్రం అసలు మీరు ఒక్క బస్తా యూరియా వేయకుండా కూడా పండించవచ్చు. చూడండి, ఇంత ఇంత ఎండలు కొడుతున్నా అంటే ఈరోజు 23 అంటే మీరు గత 2 రోజుల కింద మీరు ఎండలు గమనించే ఉంటారు. 46, 45 దాకా వచ్చింది కదా. సో అంత ఎండలో కూడా ఇది ఎట్లాంటి వాడిపోలేదండి. చూడండి ఎట్లే పచ్చగా. అంటే మేము యూరియా వేయడం బట్టి ఇంకా వాడట్లేదు. ఎక్స్‌ట్రీమ్‌లీ భూమి చూస్తే చూడండి ఎట్లా పగిలిపోయి ఉందో. మొత్తం మారిపోయిందండి. సో ఈ విత్తనం కావాల్సిన వాళ్ళు స్క్రీన్‌పై కనిపించే నెంబర్‌కి కాల్ చేయగలరండి. నేను సప్లై చేస్తా అండి. దాన్ 87 ఇండియా మరియు జపాన్ రెండుతో క్రాస్ చేసే రకం అండి ఇది. మధ్యస్థ రకం సన్నాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.